2026 మనందరి జీవితాల్లో కొన్ని పెద్ద మార్పులు రాబోతున్నాయి. మరి ఆ మార్పులకి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? పరాభవ నామ సంవత్సరంలో గ్రహాల గమనం మనల్ని ఎటువైపు తీసుకెళ్తుందో ఈ విశ్లేషణలో క్లియర్గా చూసేద్దాం. ఈ ప్రశ్న అందరి మనసులోనూ ఉంటుంది కదా. అయితే సమాధానం ఏంటంటే ఇది ఒక మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చే సంవత్సరం అన్నమాట. అంటే కొందరికిది సూపర్ అవకాశాలిస్తే మరికొందరిని మాత్రం కొన్ని గట్టి పరీక్షలు పెడుతుంది. సరే, ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్దామా? సరే, ముందుగా చూస్తే ఈ పరాభవ అనే పేరులోనే ఒక కాంట్రాస్ట్, ఒక వైరుధ్యం ఉంది. ఈ సంవత్సరమంతా కూడా చాలా పవర్ఫుల్, కానీ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండే గ్రహ ప్రభావాలతో నిండి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మంచి చెడు రెండూ చాలా బలంగా ఉంటాయి. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒకవైపు గురు భగవానుడు ఒక మంచి టీచర్లా మనకు అవకాశాలు జ్ఞానమిస్తుంటే, మరోవైపు శని భగవానుడు ఒక స్ట్రిక్ట్ మాస్టర్లా మనకు పాఠాలు నేర్పి మనల్ని డిసిప్లిన్లోకి తెస్తాడు. సో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడమే ఈ సంవత్సరంలో మన ముందున్న అసలైన ఛాలెంజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ డ్యూయల్ ఇంపాక్ట్ వల్ల ఈ సంవత్సరం ఫలితాలు అన్ని రాసుల వాళ్లకి ఒకేలా ఉండవు, అస్సలుండవు. కొందరేమో స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు ఎదుగుతుంటే, మరికొందరు మాత్రం అడుగడుగునా జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. ఓకే, ఇక అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్ కెరియర్, వెల్త్, బిజినెస్. మరి ఈ సెక్షన్లో ఏ రాసుల వారికి ప్రమోషన్లు రాబోతున్నాయి, ఎవరు తమ డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివన్నీ వివరంగా చూద్దాం. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవాళ్లకి ఈ సంవత్సరం 2 డిఫరెంట్ ఫేట్స్ని చూపిస్తోంది. ఉదాహరణకి ఒకేసారి 2 రాసుల మధ్య ఎంత తేడా ఉందో ఇప్పుడే చూడండి. చూసారా ఎంత తేడా ఉందో? వృషభ రాశి వాళ్లకి కొత్త బిజినెస్లు మంచి లాభాలిస్తాయి, కాని మేషరాశి వాళ్లకి మాత్రం ప్రోగ్రెస్ అనేది తాబేలు నడకలా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో తాబేలు నడక అంటే ప్రోగ్రెస్ ఉంటుంది, కానీ చాలా నెమ్మదిగా స్టడీగా ఉంటుంది. అంటే రిజల్ట్స్ వస్తాయి, కానీ చాలా లేటుగా. వాళ్లకు దీపావళి దాటిన తర్వాతే కొంచెం స్పీడ్ అందుకుంటుంది. సరే, వ్యాపారాలు పక్కన పెడితే ఇక జాబ్స్ చేసేవాళ్ల సంగతేంటి? వాళ్ల పరిస్థితి కూడా ఇంతే. కొందరికి ప్రమోషన్ యోగం బలంగా ఉంటే, మరికొందరు మాత్రం ఒక రకమైన అనిశ్చితిని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరికి ప్రమోషన్ వస్తుంది, ఎవరు జాబ్ మారే ఆలోచనని పక్కన పెట్టాలి, చూద్దాం రండి. ఇక్కడ చూడండి, సింహరాశి వాళ్లకు ఇది కెరియర్ పరంగా ఒక అద్భుతమైన సంవత్సరం అని చెప్పాలి. కాని కర్కాటక రాశివాళ్లు ఒకవేళ జాబ్ మారాలి అనే ఆలోచనుంటే మాత్రం దయచేసి తొందరపడొద్దు. అట్లీస్ట్ ఈ సంవత్సరం సగం దాటే వరకు వెయిట్ చేయడం చాలా మంచిది, లేదంటే ఫైనాన్షియల్గా లాస్ అయ్యే ప్రమాదం ఉంది. సరే, డబ్బు, ఉద్యోగం ఇవన్నీ ఒకెత్తైతే మనకు అంతే ముఖ్యమైనవి మన రిలేషన్షిప్స్, మన హెల్త్. కరెక్టే కదా? మరి ఈ విభాగంలో ఏ రాసులవారు ప్రేమలో జాగ్రత్తగా ఉండాలి, ఎవరు తమ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనే విషయాలు తెలుసుకుందాం. రిలేషన్షిప్స్ విషయానికొస్తే ముఖ్యంగా మిథున రాశివాళ్లు తమ పార్ట్నర్తో చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేయడం అవసరం, లేదంటే మూడో వ్యక్తి వల్ల ఇబ్బందులు రావచ్చు. ఇక వృశ్చిక రాశివాళ్లు నమ్మకమైన వాళ్లని అనవసరంగా అనుమానించి దూరం పెట్టొద్దు, వాళ్ల మాట వినడం మంచిది. మేషరాశివాళ్లు కుటుంబంతో కొంచెం ఓపికగా ఉంటే చాలు, చాలా సమస్యలు అవే తగ్గిపోతాయి. హెల్త్ విషయంలో సింహరాశి వాళ్లకి అష్టమ శని ప్రభావం ఉంది. అంటే ఏంటంటే శని మీ రాశి నుంచి 8వ ఇంట్లో ఉన్నాడు. ఇది సాధారణంగా యాక్సిడెంట్స్ని సూచిస్తుంది. సో బండి నడిపేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్య, కర్కాటక రాశుల స్త్రీలు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం బెస్ట్. మేషరాశివాళ్లు ఫుడ్ విషయంలో కొంచెం కంట్రోల్లో ఉంటే పొట్ట సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం ఛాలెంజెస్ గురించి, జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం కదా. సరే, ఇక అందరూ వెయిట్ చేసే మూమెంట్ వచ్చేసింది. 2026లో ఆ లక్కీ స్టార్స్ ఎవరు, ఆ అదృష్ట తారలు ఏ రాశిలో చూద్దామా? అవును, మీరు విన్నది నిజమే. ఈ విశ్లేషణ ప్రకారం ఈ సంవత్సరానికి స్టార్ ఆఫ్ ద షో తులారాశి. మరి ఎందుకు? వాళ్ళకి ఎందుకంత అదృష్టం కలిసొస్తుంది? గ్రహాలు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. తులారాశివారికి ఇంత లక్ ఎందుకు ఫేవర్ చేస్తుందంటే 2 మేజర్ ప్లానెట్స్ శని, గురువు
ఇద్దరూ వాళ్లకు చాలా అనుకూలమైన పొజిషన్స్లో ఉన్నారు. దీని అర్థమేంటంటే చాలా కాలంగా ఉన్న అప్పులు తీరిపోతాయి, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, పెళ్లి కాని వారికి పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జ్యువెలరీ, వెహికల్స్ బిజినెస్లో ఉన్నవాళ్లు మాత్రం బంపర్ లాభాలు చూస్తారు. తులారాశితో పాటు ఇంకో 2 రాశులకు కూడా ఇది చాలా మంచి సంవత్సరం. సింహరాశివారికి కెరీర్లో హై పొజిషన్స్, వృషభరాశివారికి బిజినెస్లో అద్భుతమైన సక్సెస్ రాబోతోంది. సో వీళ్ళు కూడా స్టార్ పర్ఫార్మర్సే. సరే, లక్కీ పీపుల్ గురించి తెలుసుకున్నాం. మరిప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. 2026లో ఏ రాసులవారు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి? వాళ్ల ఛాలెంజెస్ ఏంటో వివరంగా చూద్దాం. ఈ పరాభవ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన పరీక్షలను ఎదుర్కోబోతున్న రాసుల కోసం ఈ టేబుల్ ఒక క్లియర్ గైడ్లా పనిచేస్తుంది. ఇందులో వాళ్ల మెయిన్ ఛాలెంజ్ ఏంటి, దానికి బెస్ట్ అడ్వైస్ ఏంటి, రెండూ ఉన్నాయి. ఈ టేబుల్ చూస్తే మనకు కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. మేషం, మీనరాశుల వాళ్లు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. వీళ్లకు ఓపిక చాలా అవసరం. ఇక మిథున రాశివాళ్లు ఆర్గ్యుమెంట్స్ జోలికి పోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు సాల్వ్ అవుతాయి. వృశ్చిక రాశివారికి పంచమ శని ఉంది, అంటే శని 5వ ఇంట్లో ఉంటాడు. ఇది పిల్లలకు సంబంధించిన స్థానం. అందుకే వాళ్ల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. వాళ్లు చేయాల్సిందల్లా నిజాయితీగా ఉండేవాళ్లను నమ్మటం. ఫైనల్గా మీనరాశివాళ్లు జూన్ వరకు కష్టంగా ఉన్నా ఆ తరువాత రిలీఫ్ దొరుకుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పటిదాకా మనం అవకాశాలు, సవాళ్లు రెండింటి గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ గ్రహాల ప్రభావాన్ని మనకు ఫేవరబుల్గా ఎలా మార్చుకోవాలి? ఈ ఫైనల్ సెక్షన్లో మన అదృష్టాన్ని పెంచుకోవడానికి కొన్ని సింపుల్ కానీ పవర్ఫుల్ రెమెడీస్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయముంది. జ్యోతిష్యం అనేది మన ఫేట్ని డిసైడ్ చేయదు, జస్ట్ మనకు దారి చూపిస్తుంది. మన ప్రయత్నం, మనం చేసే పరిహారాలు నెగటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించి పాజిటివ్ రిజల్ట్స్ని పెంచగలవు. అంతా మన చేతుల్లోనే ఉంది. మరి ఆ రెమెడీస్ ఎందుకు పనిచేస్తాయంటే, అవి గ్రహాలకి శాంతిని కలిగించి వాటి నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తాయి. నవగ్రహ శాంతి అనేది అన్ని గ్రహాల్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక శనికి నువ్వుల నూనె సమర్పించడం లాంటివి ఆ పర్టిక్యులర్ గ్రహం యొక్క తీవ్రతను తగ్గిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మన కులదేవత ఆరాధన మనకొక ప్రొటెక్షన్ షీల్డ్లా పనిచేస్తుంది. సో గ్రహాలు దారి చూపించొచ్చు, కానీ ఆ దారిలో నడవాల్సింది మనమే కదా. మరి మీ ప్రయత్నం ఎక్కడ మొదలవుతుంది? ఈ విశ్లేషణను ఒక గైడ్గా వాడుకొని సరైన ఎఫర్ట్తో 2026ను మీ సంవత్సరంగా మార్చుకోండి. మీ అదృష్టాన్ని మీరే రాసుకోవడానికి సిద్ధంగా ఉండండి.